తెలుగు ద్వారా హిందీ నేర్చుకుందాం. మనం తెలుగులో చాలా సాధారణంగా ఇలా మాట్లాడుతూ ఉంటాం. నువ్వు వంట చేసేదానివి, నువ్వు చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాడివి. ఇలా ఎవరైనా ఏదైనా చేసేవారు ఎప్పుడు గతంలో చేసేవారు అని హిందీలో ఎలా చెప్తారో నేర్చుకోబోతున్నాం. స్టార్ట్ చేద్దాం. నువ్వు క్రికెట్ ఆడేవాడివి. నువ్వు అంటే తుమ్. క్రికెట్ కేల్తే థే. నువ్వు అన్నప్పుడు పురుషుడు వస్తే, ఆడేవాడివి ఇక్కడ పురుషుడు కదా, పురుషుడు వస్తే కనుక తే థే అని యూజ్ చేయాలన్నమాట. తే థే. కేల్తే థే ఆడేవాడివి. నువ్వు బట్టలు ఉతికేదానివి. తుమ్. నువ్వు కపడే అంటే బట్టలు, ధోనా అంటే ఉతకడం, దోతీ థీ స్త్రీ వచ్చినప్పుడు తీ యూజ్ చేయాలన్నమాట. నువ్వు బట్టలు ఉతికేదానివి, ఇక్కడ స్త్రీ కాబట్టి తీ యూజ్ చేసాం. నువ్వు హిందీ నేర్చుకునేవాడివి. తుమ్. నువ్వు హిందీ. సీక్తే థే నేర్చుకునేవాడివి. సీక్నా అంటే నేర్చుకోవడం, సీక్తే థే నేర్చుకునేవాడివి. నువ్వు వంట చేసేదానివి కాదు. తుమ్. నువ్వు ఖానా వంట. నహీ బనాతీ థీ అంటే చేసేదానివి. నహీ యాడ్ చేస్తే నహీ బనాతీ థీ అంటే చేసేదానివి కాదు. నెక్స్ట్, నువ్వు టీవీ చూసేదానివా క్వశ్చన్ ఇది. క్వశ్చన్ యాడ్ చేసినప్పుడు ఏం చేస్తాం మనం? క్యా యాడ్ చేస్తాం సెంటెన్స్లో. ఓకే, క్వశ్చన్ చెప్పాలనుకుంటే క్యా యాడ్ చేస్తాం. క్యా తుమ్ టీవీ దేఖ్తీ థీ. క్యా తుమ్ టీవీ దేఖ్తీ థీ. నువ్వు టీవీ చూసేదానివా? నెక్స్ట్ చూడండి, నువ్వు స్కూల్కి వెళ్ళేవాడివా? క్యా తుమ్ పాఠశాల జాతే థే. జానా అంటే వెళ్ళడం, జాతే థే వెళ్ళేవాడివా? ఇలా చెప్తాం అనమాట. మీకు ఒక సెంటెన్స్ చూడండి. నువ్వు అక్కడికి వెళ్ళేవాడివి కాదు. ఈ సెంటెన్స్ని హిందీలో టైప్ చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. ఇలా తెలుగు ద్వారా అతి సులువుగా హిందీ, ఇంగ్లీష్, తమిళ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని ఫాలో అవుతూ ఉండండి. అలాగే ప్రతి వీడియోని దయచేసి లైక్ చేస్తూ ఉండండి. మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఎక్కడికి రానవసరం లేదు. మీ ఇంటి దగ్గర నుండే చక్కగా నేరుగా మా దగ్గర నుండే మీరు క్లాసెస్ తీసుకోవచ్చు. మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మీరు మాతో మాట్లాడవచ్చు. ఇలా ఆన్లైన్ క్లాసెస్ ద్వారా ఇప్పటికే కొన్ని వేల మంది తెలుగు వాళ్లకు హిందీ, ఇంగ్లీష్, తమిళ లాంగ్వేజ్ నేర్పించిన ఎక్స్పీరియన్స్ మాకుంది. ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.